హాయ్. ఇప్పుడు కాంతార సినిమా రిలీజ్ ఉంది కదా. సో మన తెలుగు సినిమాలు ఏవి రిలీజ్ అయినా కూడా కన్నడ వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. కనీసం పోస్టర్లు కూడా ఉంచకుండా చించేస్తున్నారు. సో ఇప్పుడు ఇది కన్నడ సినిమా కాబట్టి మన తెలుగు బాయ్కాట్ అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం యథావిధిగా ఉంటుందని అంటున్నారు. సో మరి దీనికి మీరేం చెప్తారు? ఒకటే చెప్తాను, ఇప్పుడు వాళ్ళ మనం తప్పకూడదు. వాళ్ళు ఏంటంటే మొన్న రీసెంట్ గా ఓజీ సినిమాకి తెలుగులో బ్యానర్స్ ఉన్నాయని మొత్తం కూడా థియేటర్ దగ్గర చించేసి రచ్చ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇక్కడ బతకొచ్చు, మేమే అబ్జెక్షన్ పెట్టాం, కానీ వాళ్ళకి అబ్జెక్షన్. ఆ అబ్జెక్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కానీ మన ఆంధ్రలో చాలా మంది బతుకుతున్నారు. అలానే మేము కొట్టేమని తడివేసామా? తర్వలేదు కదా. సో వాళ్ళ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయితే మా సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి. సో అది ఒకటి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే తెలుగు సినిమాలు కానీ, తమిళ సినిమాలు కానీ, మలయాళం సినిమాలు కానీ ఏ అయినా సరే ఒక ఆడియన్సే చూడాలి. వాళ్ళ భాష వాళ్ళు ఇక్కడ ఏం చూడరు కదా. వాళ్ళ భాష వాళ్ళు ఇంకా మన ఇక్కడ ఆంధ్ర వచ్చి చూస్తున్నారు. సో ఒకటి గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏ రకంగా ఎలా ఎంత ఇబ్బంది పెట్టినా సరే సినిమాలు అయితే ఆగవు. ఫ్యాన్స్ వాళ్ళు తెలుగులో రాసుకొని, తమిళ్లో రాసుకొని, హిందీలో రాసుకొని, అది వాళ్ళ అభిమానం. ఆపే రైట్స్ అసలు మీకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే అది ట్రోల్ అయింది అంతే. ఇంకొకటి రిషబ్ శెట్టి గారు కూడా ఈవెంట్ లో కూడా మన హీరోలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ భాషలో మాట్లాడడానికి అట్లీస్ట్ ట్రై చేస్తారు, మాట్లాడతారు కూడా. బట్ ఆయన కనీసం అన్ని భాషల్లో మాట్లాడాడు, కానీ తెలుగులో మాత్రం స్కిప్ చేసేసాడు. సో మరి దానికి ఏం చెప్తారు? అయితే ఆయన ఇష్టం, అది మాట్లాడాలా వద్దా అన్నది ఆయన ఇష్టం. మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుంటాడు, ఇబ్బంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తెలుగు వాళ్ళు అందరూ చూసేది ఎందుకు అంటే మెయిన్ ఎన్టీఆర్ గారు కొంచెం ఒంట్లో బాగోపోయినా సరే ఆయన ఆరోగ్యం కొంచెం లైట్గా బాగా చెప్పొచ్చు నేను తెలీదు. సో అంత ఇబ్బందులో ఉన్నా కూడా ఆయన ఆ టీం మీదకి వచ్చి అది సక్సెస్ చేశాడు. సో దానివల్ల ఆడియన్స్ అందరూ కూడా చూస్తారు. సో అది ఓవరాల్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మన సినిమాలు బాయ్కాట్ చేసినప్పుడు మరి మనం కూడా బాయ్కాట్ చేయడమే కరెక్ట్ అని చెప్పేసి ఎక్కువ మంది అనుకుంటారు, మాక్సిమం పీపుల్. ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటే రాయేస్తా నీ మీద పడిద్ది, నువ్వు కూడా ఆడి మీద బురద జల్లాలనుకుంటే ఆడికి నీకు తేడా ఏముంది? అర్థమవుతుందా? సో తప్పు అది. అంటే ఆడికి మనకి తేడా ఉండదు. సో ఇంకా ఎగ్జాంపుల్ కింద కామెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. అది ఇంకా అంతే కదా. మరి తమిళ్ లేదు, హిందీ లేదు, మన సినిమాలకి అన్యాయం జరుగుతుంది కదా. మన సినిమాలకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి బిర్యానీ తింటావు, ఏంటి బిర్యానీ తింటావు, తెల్లారి వెళ్తావు, వాడు బిర్యానీ పక్కన అడిగి పెడతాడు. అలానే ఆ బిర్యానీ ఆ ప్లేట్ లాక్కుని నీకు పెడతాడా? అయిపోయింది, రేపు రమ్మంటాడా? అట్లాగే ఇది కూడా అన్ని సినిమాలు ఒకటే, అందరి ఒకటే, అందరి ఒకటే, అన్ని ఒకటే. మనం అందరం మనుషులు, దేవుడు సాయం చేయడు, మనుషులు చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.